భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో కొందరు, భయంతో కొంతమంది మీడియా మద్దతిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వర్గాల్లో భయంతో మద్దతిస్తూ వచ్చిన వాళ్ళు, అది కూడా 2014-19లో తొక్కాలనే చూశారు. 19లో మళ్ళీ బీజేపీ గెలవడం, అది కూడా భారీ మెజారిటీతో గెలవడంతో వాళ్ళు ఇక బీజేపీతో మనం కలిసి వెళ్ళడం బెటరు, మనం వేరే పార్టీలు నమ్ముకోవడం కంటే అనే రూట్లో వచ్చారు. 2024లో ఎప్పుడైతే బీజేపీకి కాసిన సీట్లు తగ్గినాయి, వాస్తవంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లలో ఏం తేడా లేదు, 0.8% మించి, కానీ సీట్లు తగ్గేటప్పటికి ఇక బీజేపీ పని అయిపోయిందని వెన్నుపోట్లు పొడవడం ప్రారంభించారు. వరుసగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీడియా వార్ నడుస్తుంది బీజేపీ మీద. తప్పుడు ప్రచారాలు తెర మీదకి తీసుకొస్తున్నారు, తప్పుడు వార్తల్ని హైలైట్ చేస్తున్నారు. బీజేపీని ఏ స్థాయిలో వెన్నుపోటు పడవాలో ఆ స్థాయిలో చేస్తున్నారు. జరుగుతున్నటువంటి సంఘటనల్లో దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని అస్సలు ఫోకస్ చేయట్లా. హైవేస్ విపరీతంగా పడుతున్నాయి, పరిశ్రమలు విపరీతంగా వస్తున్నాయి, స్టార్టప్ కంపెనీలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి, ఉద్యోగోపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, దేశపు పర్చేజింగ్ పవర్ ఇవాళ టాప్ 3కి వెళ్ళింది వరల్డ్ వైడ్గా. బట్ అట్లాంటి పాజిటివ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి వ్యక్తిగత సంఘటనల్ని మాత్రం అది టోటల్గా ఈ దేశం మీద నెగిటివ్ క్రియేట్ చేయాలనుకునేటువంటి విదేశీ మీడియాకు అనుకూలంగా ఇక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. వాళ్ళు గుర్తిస్తున్నారో లేదో తెలియదు.